మరి ఎప్పుడు జరుగుతుందా ఇలాగే? ఈమె ప్రస్తుతం మౌన ప్రదర్శనలో ఉన్నట్టున్నారు. ఇక్కడ మనము మరొకరిని అడిగి తెలుసుకున్నాం. శివకుమార్ గారు, ఇతను శివకుమార్ గారు ఇక్కడే ప్రస్తుతం గోవాలో ఉంటారు. ఇప్పుడు చెప్పండి సార్, ఇక్కడ ఎప్పుడు నీళ్ళు ఇలాగే ఉంటాయి? గోపురం వద్దా మీ గురికి? ఓకే, ఇతను కూడా కొంచెం టెంపర్ లాగా ఉన్నారు. ఇప్పుడు మనం వంశీ అనే వారితో ఉన్నాం. సార్ ఇక్కడ వాటర్ ఇలాగే ఉంటుంది. సార్ అతను డాన్స్ చేస్తానే నీళ్ళు ఉంటాయి. ఇంతటి మహత్తరమైన ప్లేస్ చూడండి. ఇక్కడ చూడండి, నీళ్ళు తీసే కొద్ది మనం తీసే కొద్ది వస్తూనే ఉంది. చూడండి మళ్ళీ ఇలాంటి రాళ్ళు కూడా మధ్యలో మధ్యలో లింగం తగ్గిపోతుంది. ఎందుకని? అసలు వేరే దగ్గర అంతా లింగం పెరుగుతూ ఉండడం మనం గమనిస్తున్నాం, మాత్రం తగ్గుతూ ఉంటుంది. అసలు ఇలాగే జరిగిందంటే కొన్ని రోజుల్లో తగ్గిపోతుందా? అసలు ఉంటుందా? మునిగిపోతుందా? అసలు ఇవన్నీ చర్చించడానికి ఇప్పుడు మనతో ఉన్నారు సందీప్. ఇప్పుడు మనతో మన సందీప్ గారు ఉన్నారు. సందీప్ ఇప్పుడు లింగం బాబా అయ్యారు. అవునండి, కొన్ని సంవత్సరాల నుంచి నవ్య అనే ఒక అబ్బాయి తపస్సు చేసి నవ్వండి లేకపోతే చెప్పండి. అసలు ఇక్కడ లింగం తగ్గిపోయిందంటే ఇప్పుడు మనకి ప్రాబ్లమ్స్ ఎలా ఉంటుంటాయి? అసలు ఇక్కడికి దర్శనం చేసుకుని వస్తుందా? అసలు గోవాలో ఇట్లా ఇక్కడ వరకు వచ్చేసి ఓకే, సో ఇదండి సంగతి. అసలు ఇక్కడ లింగం తగ్గిపోకుండా ఉండడానికి మనం మరిన్ని చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ, మనము హైయర్ అథారిటీస్ కి చెప్పాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. కెమెరా పర్సన్ చిన్నతో నవనీత్, TV9.